రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండలోని నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గర టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఇక బ్రిడ్జ్ నిర్మాణం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర సవాలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ చర్చకు సవాలు విసిరారు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే నాయిని సవాలుతో ఇవాళ బ్రిడ్జ్ దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే విజయభాస్కర్. అయితే ముందస్తుగానే అలర్ట్ అయిన పోలీసులు బ్రిడ్జ్ దగ్గర భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు. సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. హనుమకొండలోని నయీం నగర్ బ్రిడ్జి దగ్గర టెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. బ్రిడ్జి నిర్మాణం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల పరస్పర సవాలతో పొలిటికల్ హీట్ పెరిగింది. తనపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే నాయిని సవాలుతో ఇవాళ బ్రిడ్జి దగ్గరకు వచ్చారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. ఇక ముందస్తుగానే అలర్ట్ అయిన పోలీసులు బ్రిడ్జి దగ్గర భారీగా మోహరించారు. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు పోలీసులు. అయితే సర్కార్ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. చెప్పండి కృష్ణమోహన్. మాధురి, ప్రస్తుతం హన్మకొండ నయీం నగర్ బ్రిడ్జి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. నయీం నగర్ బ్రిడ్జి కావచ్చు, నయీం నగర్ సంబంధించిన నాలా ఎవరు నిర్మించారు, ఎవరు నిధులు తీసుకొచ్చారనే దాంట్లో ప్రతిపక్షం ఇటు అధికార పక్షం మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. మొన్న కేటీఆర్ వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా ఈ అంశం చర్చకు దారితీసిందని చెప్పొచ్చు. నిన్న కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా ఈ బ్రిడ్జిని సందర్శించారు. ఈ బ్రిడ్జికి సంబంధించి కూడా తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని, పాత బ్రిడ్జిని కూలగొట్టడం కావచ్చు, ఆ తర్వాత నిర్మాణానికి సంబంధించి కూడా ఇదంతా కూడా చేశాం, మా హయాంలోనే జరిగినటువంటి బ్రిడ్జి. నిన్న కేటీఆర్ను కూడా ఇక్కడికి రావాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. నిన్న మొత్తం 10 గంటలకు వచ్చినటువంటి నయీం నగర్ బ్రిడ్జి మీదకి నారాయణ రెడ్డి దాదాపు గంట సేపు వేచి ఉన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంకు సంబంధించినటువంటి ఎవరు నిర్మాణం చేశారు, ఎవరి మీద ప్రజలు పూలతోటి సన్మానం చేయాలి, రాళ్లతోటి సన్మానం చేయాలనేది ప్రజలే నిర్ణయించుకుంటారు. ఇక్కడికి బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, తర్వాత మరికొంతమంది లీడర్స్ కూడా ఇక్కడికి వచ్చారు. బ్రిడ్జి నిర్మాణంకు సంబంధించినటువంటి జరిగినటువంటి ప్రదేశాన్ని కూడా పరిశీలించారు. తమ హయాంలోనే నిధులు మంజూరయ్యాయి, తమ హయాంలో జరిగినటువంటి నిధులతోటే ఈ బ్రిడ్జి నిర్మాణం చేశారనేది ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఈ రెండు వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వర్గాల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. నినాదాలతో హోరెత్తించారు. ఉదయం నుంచి కూడా నయీం నగర్ బ్రిడ్జి మీద ఉద్రిక్త పరిస్థితులే కొనసాగాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండడంతో రెండు వర్గాలను కూడా ఇక్కడి నుంచి బయటకు పంపించారు. ప్రస్తుతం అయితే మేయర్ ఉన్నారు, మేయర్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎట్లా ఉందంటే నిన్న మొన్న జరుగుతున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఇవాళ జరుగుతున్నటువంటి ఎట్లా చూడొచ్చు మీరు? 10 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇస్తే 10 ఏళ్ళు మీరు పాలించి చేయలేని పనిని మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలల్లో సాధించి ఇవాళ ప్రజలు మా పక్షాన ఉన్నారని వాళ్ళు ఊరలేక ఇవాళ ఒక ఛాలెంజ్ చేసిండ్రు మేము కట్టినామని. ఆ ఛాలెంజ్కు మరి రమ్మని చెప్తే ఇంతవరకు కూడా రాకుండా మరి తప్పుతో పట్టించుకుంటా మరి ప్రజల దగ్గరకు వచ్చి మరి మేము కట్టినామని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి అది చేయకుండా మీరు ఏదో దొంగదారిని వచ్చి ఏదో మూగదమ్ముడు ప్రెస్ మీట్ పెట్టి పోవడం తప్పు కాదు.
ఇది ప్రజల దగ్గర మీరు తెలుసుకోవాలి. ఇది ఇలా ప్రజలు ఇలా ఈ నయీంనగర్ బ్రిడ్జ్ ఎవరు కట్టినని ప్రజలే చెప్తారు. ఇవాళ మేము 9 నెలల ఇవాళ కాలేజీ క్షేత్రం అయితేంది, మాడబీధులు అయితేంది, ఇవాళ ఈ యొక్క నయీంనగర్ బ్రిడ్జి కూడా మేము 9 నెలల సాధించినందుకు వాళ్ళు ఓర్వలేక ఇవాళ ఈ యొక్క మేము చేసినామని చెప్తా ఉన్నారు. దాని ఛాలెంజ్ విసిరితే కూడా ఛాలెంజ్కు రాకుండా ఇవాళ వట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ప్రజలే జవాబు చెప్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ప్రస్తుతం అయితే కొంతమంది కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా వచ్చారు. నిన్నటి నుంచి చూస్తే నయీంనగర్ బ్రిడ్జి దగ్గర ఉద్రిక్తమైన పరిస్థితి ఉన్నాయి. రెండు వర్గాల మధ్య ఇంత ఘర్షణ వాతావరణం ఎందుకు, కారణం ఏంటి? వాళ్ళు దీన్ని అభివృద్ధి చేసింది రాజేంద్ర రెడ్డి అండి. ఎవరైతే ఏంటంటే ముందు పునాది వేయచ్చు, కానీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు? ఏ పార్టీ నుంచి ఏ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఫండ్ వచ్చింది, ఎవరు దీన్ని కట్టించింది అనేది గొప్ప. కానీ మేము అప్పుడు వేసాం పునాది అంటే నడుస్తుంది అండి. ఇప్పుడు మా గవర్నమెంట్లో మేము డబ్బు తీసుకొచ్చినాము, ఈ పనులన్నీ చేయించినాము. ఇప్పుడు అన్ని వర్షాకాలాలలో ఎట్లుండేటి, ఇక్కడ చాలా ప్రాబ్లమేటిక్ ఉండే, మీదికెళ్ళి వరదలు పోయేది. ఈసారి ఎందుకు పోలేదు అంటే మా ఎమ్మెల్యే గారు అంటే దగ్గర ఉండుకుంటా 6 నెలల్లో వర్క్ కంప్లీట్ చేశాడు కాబట్టి. ప్రస్తుతం అయితే మేయర్ కూడా ఉన్నారు. మేయర్తో గుణిస్తున్నారా నామతోడు కూడా మాట్లాడదాం. నయీంనగర్ బ్రిడ్జికి సంబంధించి ఎవరు నిర్మాణం చేశారనే దాని మీద కూడా కొద్ది రోజులుగా వాగ్వాదం ఉంది. తర్వాత ఈ బ్రిడ్జి మొత్తం కూడా ప్రస్తుతం అయితే రెండు వర్గాల మధ్య కూడా పొలిటికల్ వార్గా మారిపోయింది. ఎందుకు అసలు నయీంనగర్ బ్రిడ్జికి సంబంధించి ఇంత స్థాయిలో పొలిటికల్ వార్గా మారడానికి కారణం ఏంటి? 9 నెలల కాలంలోనే ప్రస్తుతం ఉన్న శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఈ ఫండ్స్ని ఏదైతే ఉన్నదో గత ప్రభుత్వంలో శాంక్షన్ 2022లో శాంక్షన్ అయినప్పటికీ కూడా అప్పుడు చేయకపోవడం వలన ఈ ప్రాంతం వరదలకు గురైందని, ఈసారి వరదలలో ఎఫెక్ట్ కావద్దని ఇమీడియట్గా అటు కార్పొరేషన్ అధికారులను ఇటు ఎన్హెచ్ అధికారులను అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడున్న పైప్ లైన్ కూడా త్వరితగతిన మార్చి ఇక్కడున్న దాన్ని డిస్మెంటల్ చేసి 6 నెలల్లోనే ఈ యొక్క నయీంనగర్ని బ్రిడ్జిని పూర్తి చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నంత వైడనింగ్ కూడా చేపించి తొందరగా చేసినటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేసిన దాన్ని చూసి ప్రతిపక్షాలు ఈ అభివృద్ధిని అభినందించాల్సిన పోయి రాజకీయం చేయడం తగదు. అయితే మీరు మేయర్గానే ఉన్నారు. అసలు ఈ నిధులు ఎప్పుడు శాంక్షన్ అయినాయి, ఎప్పుడు ఈ బ్రిడ్జికి సంబంధించినటువంటి నిర్మాణం జరిగింది, అసలు ఈ క్రెడిట్కి సంబంధించినటువంటి ఇంత ఘర్షణ ఎందుకు కారణమవుతుంది? ఇప్పుడు నిధులు గత ప్రభుత్వంలో అప్పుడున్న స్మార్ట్ సిటీ ఫండ్స్లో దీన్ని తీసుకోవడం జరిగింది. 2022లో తీసుకొచ్చిన నిధులని ఎందుకు 24 వరకు 23లో పూర్తి చేయలేకపోయినారు, 23లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేకపోయినారు? అలా పూర్తి చేయకపోవడం వలన ఈ నిధులన్నీ ఇవే కాదు, ఎవైతే మొదలుపెట్టిన పనులు కాలేదో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతున్నారో దాన్ని వెంటనే అవన్నీ కూడా తీసేస్తామని చెప్పిన వెంటనే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులు, మంత్రివర్యులు రాజేందర్ రెడ్డి గారు అందరూ కలిసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం వలన వారు కేంద్రంతో మాట్లాడి ఈ నిధులను వెనుకకు పోకుండా చూడడం వల్లనే ఇప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందని తెలియజేసుకుంటారు. వాళ్ళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీడర్లంతా కూడా ఇక్కడ పర్యటించారు. వాళ్ళు చాలా విమర్శలు చేశారు. దాని మీద కాంగ్రెస్ పార్టీగా కావచ్చు, మేయర్గా మీరేం చెప్తారు? ఇప్పుడు నిధులు ఏవైతే వచ్చినాయో ఆ నిధులను సరైన టైంలో నిర్దిష్టమైన టైంలో పూర్తి చేయకపోవడం వలన వెనుకపోయే పరిస్థితులు ఉన్న దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ పోయి కేంద్రంలో మాట్లాడి ఆ నిధులనన్నీ కూడా కొనసాగించడం వలన రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ పని పూర్తయింది. అదే కనుక ఆ నిధులు కనుక వెనుకపోయినట్టయితే అప్పుడు కొబ్బరికాయ కొట్టి అప్పుడు శంకుస్థాపన చేసినా కానీ పనులు చేయకపోతే నిధులు పోయినాక చేసేదేముంటుంది? కాబట్టి మా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇనిషియేట్ తీసుకొని ఈ నిధులను ఏదైతుందో మళ్ళీ ఆపడం వల్లనే ఈ బ్రిడ్జి నిర్మాణం, అది కూడా ఇన్ టైంలో రాజేందర్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు ప్రతిరోజు పర్యవేక్షిస్తూ అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడున్న ఈ ప్రాంత ప్రజలను కూడా వైడనింగ్ చేయడంలో వాళ్ళ సహకారం తీసుకుంటూ చేయడం వల్లనే ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం వలన మొన్న వచ్చిన వరదలను కూడా తట్టుకునే పరిస్థితి అయింది. ఇవన్నీ చూసి అభినందించాల్సిన ప్రతిపక్షాలు దీన్ని రాజకీయం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి గొడవ చేయడం తగదు. ప్రస్తుతం అయితే బ్రిడ్జి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఘర్షణ వాతావరణం ఉండడంతో ఒక్కసారిగా అయితే బ్రిడ్జి పైన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే బ్రిడ్జి వద్ద రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఘర్షణ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ల ఆందోళన నేపథ్యంలో వాళ్ళని ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా ఇప్పుడు ఇక్కడికే చేరుకున్నారు. ఇక్కడ ప్రతీకగా వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి తమ హయాంలోనే తమ 9 నెలల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. దీని మీద అనవసరమైనటువంటి రాజకీయ వివాదాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుందనేది మండిపడుతున్నారు. మాధురి.